ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు చాలా వింత విచిత్ర పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఒకళ్ళకొకళ్ళు పోటాపోటీగా మేము 1000 ఇస్తాం, మేము 2000 ఇస్తాం, వాళ్ళు 2000 ఇస్తే మేము 3000 ఇస్తాం, వాళ్ళు 3000 ఇస్తే మేము 4000 ఇస్తాం, ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. చివరికి అది ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళింది అంటే 3000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇస్తే దాన్ని 4000 రూపాయలు చేస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు. అయితే చేశారు, కరెక్టే, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ 4000 రూపాయలు పింఛను అప్పుడు పింఛను తీసుకున్న వాళ్ళకి కొంతమందికి మాత్రమే పరిమితమైంది. కొత్తగా ఎవరికి కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎందుకు కారణం అంటే ఆ భారం మోయలేకపోతున్నారా, ఆ బడ్జెట్ సరిపోవట్లేదా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని పింఛన్లు ఇచ్చారు వాళ్ళే లెక్కలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇచ్చినవి దాదాపు 6 లక్షల పింఛన్లు తగ్గించేసి కొత్తవి ఇవ్వకపోవడం అంటే ఈ 2 ఏళ్లలో 60 ఏళ్ళు దాటిన వృద్ధులు లేరా? ఈ 2 ఏళ్లలో వితంతువులు పింఛన్ల కోసం అప్లై చేసుకోలేదా? ఇప్పుడు సచివాలయాల దగ్గర దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పడి ఉంటున్నాయంటే వాళ్ళందరూ పింఛన్ల కోసం అప్లై చేసుకుంటున్నారంటే వాళ్ళ మాట ఏంటి? ఈ 2 ఏళ్లలో పింఛన్ తీసుకోవడం అనేది వృద్ధులకు వాళ్ళ హక్కు. అదేదో ప్రభుత్వం బిచ్చమేస్తుంది అనుకుంటే పొరపాటే. వాళ్ళ హక్కు అది. ప్రభుత్వాన్ని వాళ్ళని కాపాడుకోవాల్సిన హక్కు ప్రభుత్వానికి ఉంది. అందుకే వాటిని సామాజిక పింఛన్లు అంటారు. సామాజిక కోణంలో ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేది ఒక రకంగా వాళ్ళ హక్కుగా తీసుకునేది అది. దానికి మరి 2 ఏళ్ల నుంచి ఇప్పుడు ఆ మహిళలు వృద్ధులు వాళ్ళందరూ కూడా లాస్ అయిపోయినట్టే కదా, వాళ్ళందరూ నష్టపోతున్నట్టే కదా. ఎందుకు ఇవ్వట్లేదు? బడ్జెట్ భారం అవుతుందా? లేదంటే 4000 రూపాయలు నిజంగా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనంత భారీ పింఛన్ మన రాష్ట్రం ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్. కానీ అది అందరికీ అందుతుందా అంటే చాలామంది అర్హులు అనర్హులుగా మిగిలిపోతున్నారు.